నమస్తే అందరికి వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మనకు అందరూ తెలిసిందే మేము మచ్చబెట్టేటప్పుడు సలార్ వస్తుంది, కానీ అది కాకుండా వేరే మూవీస్ కూడా వస్తున్నాయి అన్నమాట థియేటర్లో. ఏంటంటే హాలీవుడ్ నుంచి ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ అనమాట. ఇది DC కామిక్స్ యొక్క హీరో, యానిమేటెడ్ ఉండే మనకి కామిక్ హీరో ఉండే దాన్ని లైవ్ యాక్షన్లో తీసుకొచ్చారన్నమాట. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 4 minutes అనమాట. అండ్ కేటగిరీ చూసుకుంటే యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సూపర్ హీరో కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. US సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్స్ కూడా చాలా వచ్చినాయి దీనికి. 2D, 4DX, 3D, ICE 3D, 3D, MX 4D, 3D, 2D స్క్రీన్స్, X, IMAX 3D స్క్రీన్స్ అండ్ స్క్రీన్ Xకి సంబంధించిన కేటగిరీస్ చాలా వచ్చినాయి. లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా మూవీ అయితే వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రం జేసన్ మొమోయి, ఆంబర్ హర్డల్, ప్యాట్రిక్ విల్సన్ వీళ్ళు లీడ్ యాక్టర్స్ ఉన్నారన్నమాట. డైరెక్టర్ చూసుకుంటే జేమ్స్ వాన్ డైరెక్టర్గా చేస్తుండే. సో ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ నాకు బాగా అనిపించింది. చూద్దాము, కుదిరితే ఇట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ అయితే కంపల్సరీ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము షారుఖ్ ఖాన్ గారిది డంకీ మూవీ అనమాట. సో ఈ మూవీకి మిగతా అప్కమింగ్ సలార్కి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంది అండ్ ట్రోలింగ్స్ కూడా చేస్తారు. అవి పక్క పెట్టేసాం. ప్రస్తుతానికి ఈ మూవీ చూసుకుంటే 2 hours 41 minutes డ్యూరేషన్ ఉందన్నమాట. ఇది 2D ఐస్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఏమంటారు స్క్రీన్స్ వస్తుంది, హిందీ లాంగ్వేజెస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కేటగిరీ కామెడీ అండ్ డ్రామా అనమాట. ఇది US సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, తాప్సీ పన్ను, బొమ్మర్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్ చూసుకుంటే రాజ్ కుమార్ హిరానీ అండ్ ప్రొడ్యూసర్ గౌరీ ఖాన్ అనమాట. అవి సో రెడ్ చిల్లీస్, జియోసిమా వీళ్ళందరూ మీకు తెలిసిందే. సో వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ మీకు అందరు తెలిసిందే అవి మచ్ అవైటెడ్ ప్రభాస్ గారి సినిమా సలార్ Part 1 Ceasefire ఉంది కదా. సో ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకున్న మాత్రమే ఈ మూవీ December 22nd వస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ చూసుకున్న ఆక్వామ్యాన్ కానీ లేకపోతే డంకీ కానీ December 21st వస్తుంది. రేపు రెండింటికి సంబంధించిన పబ్లిక్గా తీసుకొస్తాం. ప్రస్తుతం సలార్ చూసుకుంటే మాత్రమే ఇది 2D IMAX 2Dలో అవైలబుల్ ఉందన్నమాట. లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ అండ్ తమిళ్ లాంగ్వేజ్లో అవైలబుల్. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 55 minutes డ్యూరేషన్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ అన్నమాట. సో ఈ మూవీకి ఏ సర్టిఫికేషన్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నేను ఏమంటారు బుక్ మై షోలో కానీ బుకింగ్ చేస్తుంటే ఈ 18+ వాళ్ళకే అన్నట్టు మెన్షన్ కూడా చేస్తారు అన్నమాట. సో మెయిన్ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్, జగపతి బాబు గారు, టిన్ను అదాని, ఈశ్వరీరావు గారు, శ్రీయారెడ్డి, గరుడ రాము అండ్ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ డైరెక్టర్ మీకు అందరూ తెలిసిందే ప్రశాంత్ నీల్, విజయ్ ప్రొడ్యూసరు అండ్ రవి భాష మ్యూజిక్ అండ్ ఉజ్వల్ ఎడిటర్ లాగా ఉన్నారన్నమాట. అవి అండ్ భువన్ సినిమాటోగ్రఫీ వీళ్ళు క్రూ అనుకోవచ్చు, టీమ్ అనుకోవచ్చు మూవీని చేసిన వాళ్ళు. సో మచ్చబెట్టాడు ప్రభాస్ అయితే చాలా రోజుల తర్వాత మంచి మూవీ అయితే వస్తున్నట్టుంది. సో సపరేట్గా ప్రభాస్ మీద కూడా ఇంకొక స్పెషల్ వీడియో అయితే చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇవి మూవీస్ అనమాట థియేటర్లో వచ్చేటివి. మీకు ఎలా అనిపించింది, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో కదా వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.